రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షశ్రీ కార్స్. సార్ వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ ఎక్స్టీ వేరియంట్ టాప్ ఎండ్ మోడలు. వెహికల్ వచ్చేసి 90 PS డీజిల్. వెహికల్ వచ్చేసి కేవలం 1,57,000 కిలోమీటర్ తిరిగింది. వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ సార్. ఆర్టీ వచ్చేసి నిర్మలు. వెహికల్ మోడల్ చూసినట్టయితే 2014 నవంబర్ 2015 4వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2030 4వ నెల వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంది. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది మార్చి 2025 వరకు. వెహికల్ ఒక్కసారి వీడియోలో మొత్తం చూసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. ఈ వెహికల్ ప్రజెంట్ మన తెలంగాణ స్టేట్ జగిత్యాల అవైలబుల్ ఉంది. సార్ ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 1, 2025 రోజు అయితే వీడియో చేస్తున్నా సార్. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. వెహికల్ వచ్చేసి గ్రే కలర్లో ఉంది సార్. 2022లో ఫ్రంట్ గ్లాస్ అనేది ఒకటి బ్రోకెన్ అయితే ఇది రీప్లేస్మెంట్ అనేది చేయించడం జరిగింది. ఫ్రంట్ బ్యానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి. రామయ్య ఒకసారి ఇప్పుడే కాదు, ఒక్క నిమిషం. సార్ చెక్ చేసుకోవచ్చు. ఇది 1248 క్యూబిక్ కెపాసిటీ 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ సార్. వెహికల్ వచ్చేసి రైట్ సైడ్ ఆప్రాన్, లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ షో కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఆన్ చేయరా. యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ ఉంది. ఏసీ ఆన్ చేసినావా? సార్ ఇంజన్ పరంగా అయితే ఇంజన్ పొజిషన్ ఈ విధంగా ఉంది. వీడియోలో చూసుకోవచ్చు. ఆఫ్ చేసే ఇంజన్ అయితే ఈ విధంగా ఉంది సార్. వీడియోలో చూపించినట్టు. ఏ వెహికల్ అయినా కానీ మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. సార్ వెహికల్లో కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి, కొన్ని మైనర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. వీడియోలో మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సార్. బ్యానెట్ పైన ఇక్కడ కొద్దిగా కలర్ షేడింగ్ అయ్యింది. ఇది కొద్దిగా డ్యామేజ్ ఉంది. ఇది వచ్చేసి కంపెనీ ఎలైవిల్సే ఉన్నాయి సార్. టైర్లు చూసినట్టయితే 50 ఉన్నాయి సార్, 50 to 60 ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది, కాకపోతే చిన్న మెయింటెనెన్స్ ఉంటుంది. 2014 ఇది. 2014 మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాసులు ఉన్నాయి. 15లో రిజిస్ట్రేషన్ అయింది. 30 వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. ఏపీ వాళ్ళకు పనిచేయదు సార్, ఎందుకంటే ఇది ఆల్రెడీ 15లో రిజిస్ట్రేషన్ అయింది. టీఎస్ నెంబర్ పడ్డది. చూసుకోవచ్చు. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి. సైడ్ ఓఆర్ఎం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైడ్ మిర్రర్స్, పవర్ స్టీరింగ్ ఉంటుంది. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. చూసుకోవచ్చు రీడింగ్. సార్ 1,56,278 అయితే రీడింగ్ తిరిగింది సార్. మైలేజ్ పరంగా 20+ మైలేజ్ ఉంటుంది సార్. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. స్టీరింగ్లో కూడా ఎటువంటి నాయిస్ లేదు. బ్రేక్స్ కూడా యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్ ఏసీ ఉంది సార్. చూసుకోవచ్చు. స్టీరింగ్ కంట్రోలర్ ఉన్నాయి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. డాష్ బోర్డ్లో ఇంటీరియర్గా ఓకే, పర్లేదు. కంపెనీ ఇన్బిల్ట్ ఉంది సార్. మ్యూజిక్ ప్లేయరు, రివర్స్ కెమెరా ఉంది కానీ అది వర్క్ చేయడం లేదు. మాన్యువల్ గేర్ బాక్స్లో కూడా పెద్ద మేజర్ నాయిస్ అయితే ఏం లేదు. చెక్ చేసుకోవచ్చు. ఏసీ ఫంక్షన్ ఓకే. హీటర్ కూడా వర్కింగ్లో ఉంది సార్. హీటింగ్లో కూడా మంచి వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఏబిఎస్ బ్రేక్స్, సెంట్రల్ లాక్ సిస్టము సింగిల్ కీ అవైలబుల్ ఉంది. ప్రజెంట్ వచ్చేసి సీట్ కవర్లు చూసినట్టయితే మనకు
ఒక్కసారి ఇంటీరియర్ వాష్ చేయించుకుంటే బెస్ట్ ఉంటుంది అనుకుంటున్నా. మొత్తం సీట్లు వచ్చేసి మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు మేజర్గా. ఒకసారి ఇంటీరియర్ వాష్ చేయించుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి కంపెనీ పంచింగ్స్తో ఉన్నాయి సార్, ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. ఒక్కొక్కటి పిల్లర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించడం జరిగింది, చూసుకోవచ్చు. వెహికల్ యొక్క చెస్ నెంబర్ కూడా విజిబుల్ ఉంది. మీరు కావాలంటే, మీకు ఎవరికైనా కావాలంటే షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు. ఫ్రంట్ డోర్ కొద్దిగా వర్క్ అయితే ఉంది, కరెక్ట్ సెట్ అవ్వడం లేదు. ఒకటి సెట్ చేయించుకోవాలి అంటే ఒక్కొక్కసారి సెట్ అవుతుంది, ఒక్కొక్కసారి పట్టుకుంటలేదు కరెక్ట్. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా 100కు ఒక 60 to 70% ఉన్నాయి సార్. ఇక వాడుకునే వాళ్ళు వీళ్ళు అమ్మే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఏం చేయిస్తలేరు. ఒకవేళ వాడుకుందా అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇది కొద్దిగా మెయింటెనెన్స్ చేయించుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. చూసుకోవచ్చు పిల్లర్లన్నీ. రూఫ్ లైనింగ్ కూడా చెక్ చేసుకోండి సార్. రైట్ సైడ్ 2 డోర్లు కానీ 2 గ్లాసులు కానీ ఒరిజినల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే ఇది బ్రిడ్జిస్టోన్ కంపెనీ టైర్ ఉంది, 90% ఉంది సార్. కంపెనీ ఎలెవెల్స్ ఉన్నాయి, 90% టైర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్. రామా డోర్ ఎయిర్ సార్. ఇక్కడ గ్లాస్ చూసుకోవచ్చు, 2014 మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాసే ఉంది. బ్యాక్ సైడ్ డిఫోకర్ గ్లాస్ ఉంటుంది సార్, చూసుకోవచ్చు. టాటా జస్ట్ XT డీజిల్ మాన్యువల్ గేర్ బాక్స్. ఇది కస్టమర్ వెహికల్ సార్, కస్టమర్ అమ్మకానికి పెట్టిపోయాడు, మేము డీల్ చేస్తున్నాం అంతే, ఓన్లీ కమిషన్ బేసిక్లో. చూసుకోవచ్చు స్టెప్నీ టైర్ కూడా మనకు అండర్ డిక్కీలో అక్కడక్కడ కొద్దిగా రస్ట్ ఫామ్ అయింది. స్టెప్నీ టైర్ కూడా ఎలెవెల్స్ ఉంది సార్, గుడ్ ఇయర్ టైర్ ఉంది, ఓకే డ్యామేజ్ ఏం లేదు. స్టెప్నీ టైర్ అంటే స్పేర్ కొంచుకునే టైర్ కాబట్టి కొద్దిగా బాగా కండిషన్ టైర్లు ఏం పెట్టరు. షోరూమ్ నుంచి కొత్త టైర్లు ఉంటాయి. ఈ సెకండ్ హ్యాండ్ దాంట్లో ఏదో సెకండ్ హ్యాండ్ టైర్లు అయితే పెడతారు. చూసుకోవచ్చు ఈ టైర్ వచ్చేసి మనకు లైట్గా పలుగులు వస్తున్నాయి సార్. బ్యాక్ సైడ్ టైర్ల పైన హైబ్రో పైన అయితే కొద్దిగా రస్ట్ ఫామ్ అయింది. ఈ 2014 గ్లాసులే ఉన్నాయి సార్. వీడియో చివరి దాకా ఉండి మొత్తం వీడియోలో చూసుకుంటే మీకు అర్థమవుతుంది వెహికల్ కండిషన్ ఎలా ఉందనేది సార్. ఏసీ వచ్చేసి మంచి చిల్డ్ ఉంది సార్. ఏసీలో ఎటువంటి వర్క్ అయితే లేదు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ కానీ ఎటువంటి నాయిస్ లేదు. ఇంజన్ పరంగా కూడా ఓకే. నేను నిన్న కస్టమర్ నిర్మల్ నుంచి తీసుకొస్తే నేను అలాను బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి వెళ్ళిన. నాకు ఇక్కడ నుంచి బస్ స్టాండ్ అప్ అండ్ డౌన్ ఒక 8 కిలోమీటర్స్ ఉంటాయి సార్. అటు 4 ఇటు 4 కిలోమీటర్లు, 3 అయినా 7 కిలోమీటర్లు అయితే అప్ అండ్ డౌన్ ఉంటుంది. చూసుకోవచ్చు పిల్లర్లు అన్నీ ఒరిజినలే ఉన్నాయి. ఎక్స్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అంటారు కానీ ఒకటి ఎయిర్ బ్యాగ్ అయితే కనిపిస్తుంది సార్. ఇంకొక ఎయిర్ బ్యాగ్ ఏడుంటుందో మనకైతే కనిపించడం లేదు వీడియోలో. ఇంటీరియర్ పరంగా అయితే మంచిగా ఉంది సార్. ఈ టైర్ వచ్చేసి మనకు ఇది కూడా 50-60 ఉంది సార్. చూసుకోవచ్చు టాటా జస్ట్ XT వేరియంటు డీజిల్, సెకండ్ ఓనరు, 1,57,000 కిలోమీటర్ తిరిగింది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగు, యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టము, కంపెనీ ఎలై వీల్స్, మనకు సీట్ కవర్ కూడా 100కు 60-70% ఉన్నాయి. ఇంటీరియర్ పరంగా మంచి ఇంటీరియర్ ఉంది సార్. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC ఫంక్షన్ ఉంటుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. సెంట్రల్ లాక్ సిస్టమ్, సింగిల్ కీ ఉంది.
ఇది ఏపీ వాళ్ళకి పనిచేస్తుంది సార్. గ్రే కలర్ వచ్చేసి టీఎస్ వాళ్ళకే పనిచేస్తుంది. 2014 నవంబర్ సార్. 2015 4వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2030 4వ నెల వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. ఇది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది 2025 3వ నెల వరకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. మల్టిపుల్ స్క్రాచెస్ కోసం అక్కడక్కడ టచ్ అప్స్ అయితే అయినాయి సార్. ఇక మొత్తం ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ చూపించడానికి టైం పడుతుంది. ఓకే, 2 డోర్ల మీద రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 డోర్ల మీద క్వార్టర్ ఫైనల్ పైన టచ్ అప్స్ అయితే ఉంది సార్. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇటు సైడు లెఫ్ట్ సైడు క్వార్టర్ ఫైనల్ పైన ఒకటే టచ్ అప్స్ అయింది. రూఫ్ ఒరిజినల్ ఉంది, డిక్కీ ఓకే ఉంది. పార్ట్స్ ఏం రీప్లేస్మెంట్ లేదు. చిల్డ్ ఏసీ ఉంది, మాన్యువల్ గేర్ బాక్స్ సార్. ఈ వెహికల్ యొక్క ఫైనల్ కాస్ట్ వచ్చేసి 3,10,000 చెప్తున్నారు. కమిషన్ వేరే, అది కూడా నెగోషియబుల్ ఉంటుంది. ఒకసారి వెహికల్ అనేది చూసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి, దాన్ని బట్టి ఫైనల్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. పూర్తి వీడియో చూసినందుకు.